ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కి అనూహ్య స్పందన. 250 థియేటర్లో విడుదలైన సరికొత్త రికార్డ్. నెల్లూరు జిల్లా వింజమూరులో బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం కి అనూహ్య స్పందన. రంగారెడ్డి జిల్లా కైలాసపూర్లోని మహేశ్వర మహాపిరమిడ్లో ఘనంగా 3 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు. బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం రిలీజ్ సందర్భంగా కృష్ణా జిల్లా బంటుమిల్లిలో శాకాహార ర్యాలీ నిర్వహించిన మాస్టర్లు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామంలో ఘనంగా ముగిసిన 3 రోజుల భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం. ఇక వివరాల్లోకి వెళ్తే, జూలై 19న ఒక అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం ధ్యానుల కోలాహలం మధ్య ప్రపంచ వ్యాప్తంగా 250 థియేటర్లలో విడుదల చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం ప్రదర్శించిన థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు తరలివచ్చి సినిమాను వీక్షించి ఎంతో ఆనందానికి లోనయ్యారు. అలాగే కొత్త ధ్యానులు బ్రహ్మర్షి పత్రిజీ ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని, అలాగే ప్రతి ఒక్కరికి ధ్యానం అందించాలని 35 ఏళ్ల పాటు కొనసాగించిన అవిశ్రాంత కృషి చూసి స్ఫూర్తిని పొందారు. ఇక సినిమా చూసిన తరువాత సీనియర్ పిరమిడ్ మాస్టర్లు తమ అనుభూతిని తెలియజేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరిలోనూ ఎంతో స్ఫూర్తిని రగిలించిందని అన్నారు. బ్రహ్మర్షి పత్రిజీ జీవిత చరిత్రను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారని సినీ బృందాన్ని అభినందించారు. మరోవైపు బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం విడుదల సందర్భంగా పలు జిల్లాల్లో శాకాహార ర్యాలీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈరోజు చూస్తున్న నా ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఏంటంటే, పత్రిజీ గారితో ఎలా మందికి అనుభవం లేనోళ్ళు, కలవనోళ్ళు ఆయన ఎలా ఉంటారు, ఎస్, ఇంత అద్భుతంగా ఆయన జీవితాన్ని ట్రావెల్ చేశాడు. ఎంతోమందికి ప్రపంచానికి అద్భుతమైన సత్యాన్ని అందించి, వెజిటేరియన్ అనే సత్యాన్ని ప్రపంచానికి అందించాడు. అండ్ గొప్ప మహానుభావ బయోగ్రఫీ ఈరోజు థియేటర్లో వెంకటు తీసి ఈ షోకి మేము అందరూ రావడం జరుగుతుంది అనమాట. ఎంతో అద్భుతంగా ఉందన్నమాట. థ్యాంక్ యూ వచ్చి బయోగ్రఫీ చూసి అందరూ ఆనందించాలని కోరుతున్నాం. ఎస్ ఫ్రెండ్స్, మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని జీవించి భూలోకం నుండి వెళ్ళిపోయారు. ఆయన జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఈ రోజున బ్రహ్మర్షి పత్రిజీ అనే ఫిలింని 260 థియేటర్లో ప్లే చేయడం జరుగుతుంది. మరి రామలక్ష్మణ మాస్టర్స్ మనతో ఉన్నారు. రామలక్ష్మణ మాస్టర్ పత్రి సార్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, మీ తర్వాత వారసులు ఎవరు అన్నప్పుడు, ఒక్కరు కాదు 1,00,000 మందిని తయారు చేశానన్నారు. మరి అలాంటి 1,00,000 మందితో ఒకేసారి ఈ రోజున సినిమా చూడడం అనేది గొప్ప విశేషము. 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్ల సమూహంతో ఈ రోజున ఈ షో జరగడం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ గర్వించదగ్గ విషయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని ఎంజాయ్ చేద్దాము. అందరికీ ప్రేరణగా మరి పత్రిజీ జీవితాన్ని ప్రపంచానికి చూపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఒక అద్భుతమైనటువంటి పండుగ. ఇవాళ ఈ భూమండలం మీద పత్రిజీ ఫిలిం అనేది మన వెంకట నిర్మించినటువంటి యొక్క చిత్రం. పత్రిజీ డే 1 నుంచి వారు ఎంత కష్టపడి ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ని స్థాపించారనే దానికి, అంటే కొత్త వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక పత్రిజీ హిస్టరీ. మరి పత్రిజీ ఒక్కరుగా మరి సంసారంలో నిర్మాణం అని ఏదైతే చెప్పి ప్రాక్టికల్ వారు చెప్పారో దాన్ని ఆచరిస్తూ మరి వీళ్ళ భూమండలం మీద ఒక అద్భుతమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సినిమా మరి 250 థియేటర్లో హౌస్ఫుల్గా ఇంత ఉత్సాహంతో సినిమా చూస్తూనే కాదు, మరి వారి పట్ల కృతజ్ఞత అనేది ఎలా వ్యక్తపరుస్తున్నారంటే, ప్రతి థియేటర్లో కూడా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయటం, తర్వాత స్నాక్స్ ఇవ్వటం, తర్వాత మళ్ళీ లంచ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈవేళ కొన్ని థియేటర్ల దగ్గర నుంచి కొన్ని ఎక్స్పీరియన్స్లు వింటున్నప్పుడు కొంతమంది మాస్టర్లు, ఫర్ ఎగ్జాంపుల్ తాడిపత్రి ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా అన్ని థియేటర్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇంత డెడికేటెడ్గా గురువుగారి పట్ల కృతజ్ఞత ఉన్నారు. అందరికీ చెప్పేది ఒకటే, మరి అందరూ పిఎంసి ఛానల్ చూడాలి, అందరూ ధ్యాన మార్గంలోకి రావాలి, అందరూ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనేదే పత్రిజీ సందేశం. మరి ధ్యానం చేయటం చాలా ఈజీ కాబట్టి అందరూ ఈ ధ్యాన మార్గంలో రావాలి, అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడమే మనిషి యొక్క అదృష్టం. థ్యాంక్ యూ. పెద్ద పండగలా ఉందమ్మా. పండగలన్నింటిలో పెద్ద పండుగ ఏదైతే ఉంటుందో మనం సంక్రాంతి అంటాం, ఫెస్టివల్ చేయటానికి. అలాగే ఈ మూవీ రిలీజ్ అనేది కూడా పెద్ద పండుగలా ఉంది. ఒక మాటగా మనం చెప్పాలనంటే, పత్రిక గారు ఇచ్చినటువంటి జ్ఞానం ప్రపంచవ్యాప్తం కావాలని ఎలా అయితే అనుకున్నారో
అసలు ఎవరి పత్రిజీ, ఈయన చేసిన పని ఏమిటి, ఎలా పుట్టాడు, ఎలా పెరిగారు, ఇంతమందికి ఎలా ఆదర్శవంతమయ్యారు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. బట్ అవన్నీ తెలియాలి అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా పత్రి గారు ఒక వ్యక్తిగా వచ్చి శక్తిగా మారి ప్రపంచంలో ఎన్ని కోట్ల మందిని మోటివేట్ చేయగలిగారంటే మరి రేపు మన ధర్మం ఏమిటి? 1,44,000 మంది ఒక ఒడంబడిక ప్రకారం మనం భూమి మీదకి వచ్చాం. ఆయన పాత్ర పూర్తి చేసి ఆయన వెళ్ళారు. మరి మన పాత్ర ఏమిటి? మనమేం చేయాలి? మన లక్ష్యం ఏమిటి? ఎవరైతే పత్రిజీ లక్ష్యం ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఉందో అదే లక్ష్యం మన లక్ష్యం కావాలి. అలా పనిచేస్తే ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టరు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు పత్రిజీ ఫిలిం చూడటం ద్వారా లక్షలాది మంది ఏ విధంగా మోటివేట్ అవుతారనేది గొప్ప ఉద్దేశం. ఇప్పుడు ఇది మనకి పత్రిక గారు ఎలా వచ్చారన్నది సపోజ్ 98, 99 వరకు వచ్చింది. ఇది ఇక సెకండ్ పార్ట్లో ఇక్కడి నుంచి పత్రిక గారి శరీర విరమణ చేసేంత వరకు కూడా ఆ పాత్ర ఎలా పోషించారనేది సెకండ్ పార్ట్కి వస్తుంది. ఇది చూసిన వాళ్ళంతా కూడా సెకండ్ పార్ట్ని మళ్ళీ ఫిలిం పూర్తయ్యేదాకా ఎంకరేజ్ చేయటం మన ధర్మం, మన బాధ్యత. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, అందరికీ నమస్తే. సో మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే ఆ మూవీ చూస్తున్నంతసేపు నేను కొన్ని సాంగ్స్లో కూడా నాకు ఎమోషనల్ ఫీలింగ్, అంటే సార్ ఎంత కష్టపడ్డారు ఈ మూమెంట్ ఇంతవరకు రావడానికి. ఆయన అన్ని ఘట్టాలు అంటే ఎన్నో కష్టరకమైనవి, అంటే అలాగే డబ్బులు లేకుండా ఇదంతా చాలా న్యాచురల్గా తీసి చూపించారు. సో మేము ఇప్పుడు సొసైటీలోకి వెళ్ళి మెడిటేషన్ చెప్తున్నప్పుడు కూడా మాకు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. సో సార్ ఎదుర్కొనే కష్టాల దగ్గర, ఇబ్బందుల దగ్గర మావి ఎంతో కాదు చిన్నవి అనిపిస్తూ ఉంటాయి. చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మూవీ. యంగ్స్టర్స్కి ఇంకా వెళ్ళాలి. ఈ మూవీ యూట్యూబ్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా, అందరూ చూసేలాగా రిలీజ్ చేయాలని, ప్రతి ఒక్కరికి ఈ మూవీ అందాలనేసి అలాగే సెకండ్ హాఫ్ కోసం మేము ఎదురు చూస్తున్నాము, పార్ట్ 2 కోసము. సో అతి త్వరలో, ఈరోజు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి తొందరలోనే ఈ మూవీని యూట్యూబ్లో రిలీజ్ చేయాలని నా హృదయపూర్వక కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు జిల్లా వింజమూరులో శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం పిరమిడ్ మాస్టర్ల సహకారంతో వింజమూరులోని శిరీష థియేటర్లో బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం ని ప్రదర్శించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించిన షోకు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 350 మంది ఎంతో ఆసక్తిగా సినిమాను వీక్షించి ఎంతో ఆనందానుభూతికి లోనయ్యారు. అనంతరం థియేటర్ వద్ద నుంచి స్థానిక శివాలయం వరకు మహాకర్ణ శాకాహార ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంచుతూ పాటలు ఆలపిస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. ఆ తర్వాత శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సినిమా గురించి అభిప్రాయాలను, అనుభూతులను పంచుకున్నారు. ఆ తర్వాత అందరికీ ధ్యాన ప్రసాదాన్ని అందించారు. బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం రిలీజ్ సందర్భంగా కృష్ణా జిల్లా బంటుమిల్లిలో శ్రీ కనకదుర్గ మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార విశిష్టతను తెలుపుతూ రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ అన్ని జీవరాశుల్లో దేవుడున్నాడు, జీవహింస మహాపాపం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను వివరించి అందరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. ఏమీ కాదు, ముక్కోడి దేవతలు కరుణించిందే వర్షం పడదాకా పడదు. దయచేసి జీవహింస మహాపాపం. ఆ కోడిదేవుడి, మేకదేవుడి, గురిదేవుడి, చాపదేవుడి ప్రతి ఒక్కరూ తినవచ్చు. దయచేసి జీవహింస మహాపాపం. ప్రపంచ శాంతి కోసం అందరూ ధ్యానం చెయ్యాలి. ప్రపంచ శాంతి కోసం అందరూ శాకాహారులు అవ్వాలి. ప్రపంచ శాంతి కోసం మనలోనే మనము ప్రశాంతతను పొందాలి. నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామంలో 41 రోజుల జ్ఞాన కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో చివరి 3 రోజులు భగవద్గీత జ్ఞాన యజ్ఞం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ పాల్గొని భగవద్గీత వేమన పద్యాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు.
బాపట్ల జిల్లా పుచ్చకుర్తి వారిపాలెం రోడ్డులో గల శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కళ్యాణ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యాన సాధనలో నేను శరీరాన్ని కాదు ఆత్మ స్వరూపుణ్ణి అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మరో జన్మ ఉండదని స్పష్టం చేశారు. ఈ జ్ఞానాన్ని అందరికీ అందించేందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎందుకంటే వాళ్ళందరూ సమస్త గురువులు అందరూ చెప్పదలుచుకున్న సత్యమంతా ఇదే. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మీరందరూ మా దగ్గరికి వచ్చేయాలనుకుంటారు. వాళ్ళు మీరు కూడా సాక్షాత్ మాతోటి భగవంతుళ్ళే, మాకన్నా వేరుగా లేరు, మీరు మా దారి చేరండి అని వాళ్ళందరూ కోరుకుంటున్న వాళ్ళే. రకరకాలుగా చెప్పడానికి వచ్చారు. ఎంతోమంది గురువులు వచ్చారు జన్మలు తీసుకొని, సాయిబాబాతో సహా ఎంతోమంది గురువులు. కానీ మన పాదాల దగ్గర ఆగిపోయాం, రూపం దగ్గర ఆగిపోయాం. రూపాన్ని కూడా మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం మనం, అవునా కదా? రూపాన్ని కూడా మన ఇష్టం వచ్చినట్టు మనం పెట్టుకుంటాం, మన ఇష్టం వచ్చినట్టు మనం పూజ చేయడం మొదలు పెట్టాం. ఈ కార్యం మొత్తం ఆపేశామని చెప్పారు బ్రహ్మర్షి పత్రిజీ. ఎందుకంటే సమయం వృధా. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గుట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ ఉమాదేవి బృందం పాల్గొని సంకీర్తనల ద్వారా ధ్యాన గీతాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సంస్కృత అక్షరాలు కూడా నేర్చుకోవాలి. ఎక్కడైనా ఆశ్రమాల్లోనూ ఆడో ఈడో నేర్చుకుంటే దాని విషయం లేదు. ఏమాత్రం ఒక అక్షరం కూడా రానటువంటి వాళ్ళం పోయి దాని గురించి చెప్పడం మొదలైతే ఆ పలికే పలుకుల్లో తప్పులు ఎక్కడైనా జరగచ్చు. ఎక్కడ పలికేది కాదు, పలికేదైతే అలవాటు ప్రకారం పలకొచ్చాము. దాన్ని ఎక్కడ నిలబడాలా అంటే మనకు దానిపైన తోక వచ్చింది, జలం వచ్చింది అన్నట్టు ఉంటుంది. రాముడితో కట్టువారుండి ఇట్లని, రాముడితో హనుమంతుడు ఇట్లన్నాడు అనే మాటకు ఎంత ర్యాంక్ అయిపోతుంది చూడి. అది అవతలపడాలి నిలపరిచిన అక్షరాలేమో ఒకటే. ఆ నిలపరిచిన అక్షరము యువతలకు వచ్చి నిలిపినా మనకు ఒక అక్షరం అవతలకు పోయి ఏమైతుంది మరి. అట్లా వాళ్ళు మనము ఈ చెప్పినప్పుడు ఎవరైనా సంస్కృతం ఆ విద్య తెచ్చినవాడు ఉండి ఇది కరెక్ట్గా అంటే ఏం చెప్పాలి కిందికి వచ్చిన తర్వాత. తెలియని వాళ్ళతో అయితే పర్వాలేదు, ఇప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారు. ఎడుండే వాళ్ళు కూడా తెలిసిండొచ్చాము. సంస్కృతం తెలియని వాళ్ళు ఉంటే సరిపోతుంది. రంగారెడ్డి జిల్లా కడతాల్ కైలాసపూర్లోని మహేశ్వర మహాపిరమిడ్లో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే 3 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి చక్కగా వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. హైదరాబాద్ బీరంగూడలో గల దేవాలయంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చక్కగా వివరించారు. ఇప్పుడు వర్తమానంలో ఉంటే కొత్త సృష్టిని చేసుకోవచ్చని తెలిపారు. భగవంతుడు వర్తమానంలో ఉంటూ విశ్వాన్ని నడిపిస్తున్నాడని తెలియజేశారు. ధ్యానం చేస్తే ఎప్పుడు వర్తమానంలో ఉంటామని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు చక్కగా నిర్వహించారు. పెట్టకుండా ఒక పత్తి పెట్టకుండా మన ఇష్టం మనం సృష్టి చేసుకోవచ్చు.
సంకల్ప శక్తి ఎప్పుడు వస్తుంది మనకంటే మీరు మౌనంగా ఉండి ధ్యాన సాధన పెంచుకుంటే కళ్ళు తెచ్చినాక అనవసరంగా మాట్లాడుకుంటున్నాం. మాట్లాడకుండా మీరు మౌనంగా ఉన్నప్పుడు మీ సంకల్ప శక్తి పెరుగుతుంది, మీ వాక్ శుద్ధి జరుగుతుంది, మీరు ఏదంటే జరుగుతుంది. మీరు మౌనంగా ఉండగలిగితే అవసరం లేదు మీ వాకి 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 మీకు ఏదప్పుడు జరగదు. ఎందుకు లేదు? మీ మాటల వాక్ శుద్ధి లేదు, మామూలు లేదు. దాంతో మాట్లాడి మీరు ఆలోచన లేకుండా కూర్చోండి. ఎంతతో నిద్ర ధ్యానం అంటే ఆలోచన ఉండకూడదు, నిద్రపోకూడదు. ధ్యానంగా ఆ రోజులు కాపాడుకోండి. మీ లోపల అలాంటి శక్తి మీ లోపల చెందుతుంది, మీకు జ్ఞానం వస్తుంది. కడపలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో అలాగే శ్రీ గాయత్రి స్కూల్లో విద్యార్థులకి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ఈ సందర్భంగా ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానంతోనే అభివృద్ధి చెందుతామని తెలిపారు. అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా విద్యార్థులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. దృష్టి నిలుపరేమి నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను, కాళికాంబ హంస కాళికాంబ. దృష్టి ఎవరు పెడతారో, ఎక్కడైతే అటెన్షన్ ఉంటుందో అక్కడికి ఎనర్జీ వెళ్తుంది. దేవుడు దిగి రావాల్సిందే ఎవరు ధ్యానం చేసినా. దృష్టి నిలపకపోతే ఎంతో నష్టపోతాం. ఆ దృష్టి పెట్టడంలోనే, ఆ శ్వాసను గమనించడంలోనే, ఆ కూర్చోవటంలోనే, ఆ సహనంలోనే మన యొక్క అభివృద్ధి ఉంటుంది. సహనమే ప్రగతి, శ్వాసే గురువు, జీవుడే దేవుడు, సమయమే సాధన, సహనమే ప్రగతి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ స్వామి ధ్యానులకు జ్ఞానబోధి చేశారు. ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆ రోజు నుంచి నేను ఏదాన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ఏమైతే మా భగవంతుడు ఉన్నాడు కదా, అంతే. ఇంకేం జరుగుతుంది? నువ్వు ఆలోచించి, నువ్వు చేసి, అంత టెన్షన్ ఎందుకు పని చేస్తున్నాం? ఏమైతే కానీ ఎందుకు ఆధారపడాలి? మౌనం ఉండాలని నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం నాకు మౌనం అంటే. మౌనం ఉండడానికి ఇబ్బంది పడేవాడిని నేను ఏం కాదు. ఒకేసారి మౌనం ఉండేది కాదు, లోపల మనసు పనిచేసేది. 1116 గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞంలో భాగంగా పిఎస్ఎస్ఎం పలమనేరు బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ, నాగరాజు, రేవతి తదితరులు పాల్గొని బాపల నత్తం, వరిమానుచెను, మరవిండ్లు, మిట్ట మీదపల్లి, మేకలవారిపల్లి గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ధ్యానం, శాకాహారం, పిరమిడుల విశిష్టత గురించి వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. బెంగళూరు వైట్ ఫీల్డ్ లో గల శ్రీరామధామ మందిరంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే 3 రోజుల ఉచిత ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
పిఎస్ఎస్ఎం ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడతాల్లోని మహేశ్వర మహాపిరమిడ్ పాత్రిజీ శక్తి స్థల్లో పాత్రిజీ స్మృతి స్మరణోత్సవం మహాసమాధి ఉత్సవాలు జూలై 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం కో ఫౌండర్ స్వర్ణమాల పత్రి, స్వాగ్ ఫౌండర్ పరిణీత పత్రి, పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రి, బెంగళూరు వ్యాలీ ఇంటర్నేషనల్ మేనేజింగ్ ట్రస్టీ శ్రేయాన్స్ డాగా, డాక్టర్ న్యూటన్ లక్ష్మి దంపతులు, డాక్టర్ సదాశివుడు, డాక్టర్ గోపాలకృష్ణ బుద్ధా, CEO క్వాంటమ్ ఫౌండేషన్ ఫౌండర్ పి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అందరినీ ఆహ్వానించారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.